నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నెస్టెడ్ లూప్స్. సో నెస్టెడ్ లూప్స్ అంటే ఏ లూప్ ఇన్సైడ్ ఏ అనదర్ లూప్ ఈస్ కాల్డ్ ది నెస్టెడ్ లూప్స్. సో ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ఉంటే దాన్నే నెస్టెడ్ లూప్ అంటాం. సో జనరల్గా మనం నెస్టెడ్ లూప్స్ ఎక్కడ వాడతాము? ఎప్పుడైతే మీకు మల్టీ లెవెల్ డేటా కోసం కానీ లేదా మల్టీ డైమెన్షనల్ డేటాని రిప్రజెంట్ చేయడానికి వాడుకుంటాము. సో ఈ జనరల్గా ఎక్కడ వాడుకుంటాము? మ్యాట్రిసెస్లో వాడుకుంటాం. సో మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ ఉంటాయి కదా, సో అది జనరల్గా మోర్ దాన్ వన్ డైమెన్షన్తో రిప్రజెంట్ చేస్తారు, అక్కడ వాడుకుంటాం. సో దాంతోపాటు మల్టీ డైమెన్షనల్ అరేస్లో వాడుకుంటాం. ఇక్కడ అరేస్ అంటే పైథాన్లో లిస్ట్ టపుల్ ఉన్నాయి కదా, వీటిల్లో వాడుకుంటాం. సో వీటితో పాటు మీరు ఏదైనా ప్యాటర్న్స్ని జనరేట్ చేయాలనుకున్న ప్యాటర్న్స్ లేదా ప్యాటర్న్ జనరేషన్ కూడా మనం నెస్టెడ్ లూప్స్ వాడతాం. సో వీటితో పాటు మీకు 2 డైమెన్షనల్ లిస్ట్ కానీ లేదా టపుల్ కానీ ఉందనుకోండి, సో దాంట్లో డేటాని రిట్రీవ్ చేయాలనుకోండి, సో అప్పుడు కూడా మనం నెస్టెడ్ లూప్స్ వాడుకోవచ్చు. సో టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ది 2 డైమెన్షనల్ లిస్ట్ ఆర్ టపుల్ యూ కెన్ యూస్ ది నెస్టెడ్ లూప్స్. సో ఇవన్నీ కూడా నెస్టెడ్ లూప్స్ యొక్క యూజ్. సో మనం వీటి గురించి చూడబోయే ముందు ఫస్ట్ ఏం చేద్దాం అంటే సింటాక్స్ చూద్దాం. సో మీకు 2 లూప్స్ ఉన్నాయి కాబట్టి రెండింటి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫర్. సో మీకు ఫర్ వేరియబుల్ నేము, సో ఇన్ ఇక్కడ సీక్వెన్స్ ఇవ్వాలి. సో రెడీమేడ్ డేటా సెట్ కావచ్చు, లేకపోతే రేంజ్ అయినా ఇవ్వచ్చు. రేంజ్ కూడా సీక్వెన్స్ జనరేట్ చేసింది. సో దీని లోపల మనం స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. దీని లోపల మళ్ళీ మీరు ఒక ఫర్ లోపల ఇంకొక ఫర్ రాస్తే దాన్నే నెస్టెడ్ లూప్ అంటాం. సో మళ్ళీ సేమ్ నేను వేరియబుల్ నేము సీక్వెన్స్ రాసుకుంటాను, దీని లోపల మళ్ళీ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో ఇలా మనం కావాలనుకుంటే ఎంత నెస్టింగ్ అయినా వెళ్ళొచ్చు. ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ రాస్తే దాన్నే నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. సో నెక్స్ట్ మనకు కావాలనుకుంటే ఇంకొక లెవెల్ అయినా రాయొచ్చు. ఓకే, సో ఇలా ఉంటుంది నెస్టెడ్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్. సో ఫస్ట్ ఫర్ లూప్ ఉంటుంది, దాని లోపల ఫర్ లూప్ మనం కావాలనుకుంటే ఎన్ని నెస్టెడ్ ఫర్ లూప్స్ అయినా రాసుకోవచ్చు. బేసికల్గా అట్లీస్ట్ ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ఉంటే దాన్నే నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. సో వైల్ సింటాక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడేమో ఇనిషియలైజేషన్ రాస్తాము. సో మీకు కావాల్సిన ఇనిషియలైజేషన్ మొత్తం రాస్తాము. సో దాని తర్వాత మీకు ఏంటిది వైల్ కండిషను. సో ఈ కండిషన్ ట్రూ అయితే దీంట్లో మనం స్టేట్మెంట్స్ రాసుకుంటాం. సో దీని లోపల ఇంకొక వైల్ రాస్తే అదే నెస్టెడ్ వైల్ అయింది. ఇది నెస్టెడ్ వైల్ అయింది. సో ఇక్కడ మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో ఇలా మనం ఎంత నెస్టింగ్ అయినా వెళ్ళొచ్చు. సో దీని లోపల ఇంకొక వైల్ లూప్ కూడా రాసుకోవచ్చు. సో ఇలా మనం బేసికల్గా ఎంత నెస్టింగ్ అయినా వెళ్ళొచ్చు. సో సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది ఫర్కి వైల్కి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కొన్ని ప్యాటర్న్స్ ప్రోగ్రామ్స్ తీసుకొని అసలు మనకి నెస్టెడ్ లూప్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది చూద్దాం. సో నేనేం చేస్తానంటే ఓ ప్రోగ్రామ్ తీసుకుందాం మనం. సారీ. సో మనం ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. అదేంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ స్క్వేర్డ్ నెంబర్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. సో మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేది స్క్వేర్ ఫార్మేట్లో ఉండాలి. సో ఇలానే ఉండాలంటే రూల్ ఏం లేదు, నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ అనేవి సేమ్ ఉండాలి. సో మీకు రోస్ 5 ఉంటే కాలమ్స్ 5 ఉండాలి. ఒకవేళ రోస్ 4 ఉంటే కాలమ్స్ 4 ఉండాలి. సో బేసికల్గా మనకి స్క్వేర్ ఆ షేప్ అనేది ఫామ్ అవ్వాలి.
సో ఇక్కడ ఎలా ఉంటుందంటే బేసికల్గా మీకు ప్రతి రోలో అంటే ఇది రో 1, సో దీంట్లో మనకి 1 to 5 నెంబర్స్ కావాలి. రో 2లో కూడా సేమ్ 1 to 5 నెంబర్స్ కావాలి. రో 3, రో 4, రో 5. సో ఇలా నాకు యూనో మనం ఇచ్చిన నెంబర్ ఆఫ్ రోస్ని బట్టి ఆ రోస్ అనేది ఉండాలి, కాలమ్స్ సేమ్. సో బేసికలీ ఇక్కడ రోస్ కాలమ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి సో మనం యూజర్ దగ్గర నుంచి డైనమిక్గా కూడా అడగొచ్చు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలో దాన్ని బట్టి ప్యాటర్న్ ప్రింట్ చేస్తామని. ఓకే. సో ఎనీవే జనరల్ అయితే తర్వాత చేద్దాము. సపోజ్ నాకు ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేయాలి. ఎలా చేస్తాం జనరల్గా? సో నాకు 1 2 3 4 5 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో మనం ఏం చేసాం ఇంతకుముందు? నాకు జస్ట్ 1 2 3 4 5 నెంబర్స్ ప్రింట్ చేయమంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము? ఓకే. సో జనరల్గా మనం లూప్స్ లేనప్పుడైతే ఒక్కొక్క నెంబర్ని ప్రింట్ చేసుకోవాలి, అది 5 టైమ్స్ ఇవ్వాలి. ఓకే. సో దాని తర్వాత మనం ఏం చేసాం? సేమ్ ప్రాసెస్ని ఎక్కడైతే రిపీట్ చేస్తున్నామో దానికి లూప్కి వెళ్ళాం. సో మనం లూప్ అయితే వాడాము. సపోజ్ మనకి ఫర్ లూప్ వాడి 1 to 5 నెంబర్స్ని ప్రింట్ చేయొచ్చు, మీకు తెలుసు కదా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫంక్షన్ వాడుకోవచ్చు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నెంబర్ 1తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవ్వాలి? నాకు 5 నెంబర్స్ కావాలంటే 6 వరకు ఇవ్వాలి. 6 వరకు ఇవ్వాలి. సో ఇచ్చి నేను జస్ట్ ప్రింట్ ఐ అంటే నాకు నెంబర్స్ ప్రింట్ అవుతాయి. అట్లీస్ట్ నాకు 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఓకే. చూడండి ఇక్కడ. సో నాకు 1 to 5 నెంబర్స్ ప్రింట్ అయినాయి. పైన ప్రింట్ అయినాయి, ప్రాబ్లం ఏం లేదు. నాకు ఎలా కావాలి? హారిజాంటల్గా కావాలి. మనకి ఎలా ప్రింట్ అయినాయి? వర్టికల్గా ప్రింట్ అయినాయి. సో ఏంటి ప్రాబ్లం ఇక్కడ? సో మనం క్లియర్గా గమనిస్తే మీరు ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అయ్యింది మీకు కింద ముందు చెప్పా కదా. ఏమని చెప్పాను? బై డిఫాల్ట్గా మనకి ఎండ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అది ప్రింట్లో ఇచ్చిన లాస్ట్ వాల్యూ తర్వాత కర్సర్ని న్యూ లైన్కి తీసుకెళ్ళిద్దని చెప్పాను, అవునా కాదా? సో మనం గిన ప్రింట్ ఫంక్షన్ యొక్క హెల్ప్ చూస్తే ఇంతకుముందు ఆల్రెడీ కవర్ చేసాం దీన్ని. సో ఇది ఏం చేసిద్ది? స్టార్ ఆర్క్స్ మీరు ఎన్ని వాల్యూస్ అయినా ఇచ్చి ప్రింట్ చేసుకోవచ్చు. సపరేటర్ ఉంది, ఎండ్ ఉంది. సో ఎండ్ బై డిఫాల్ట్గా \n, అంటే మీరు ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే దాంట్లో నెంబర్స్ అన్ని ఇచ్చిన వాల్యూస్ అన్ని ప్రింట్ చేసి లాస్ట్లో అది కర్సర్ని న్యూ లైన్లో పెట్టిద్ది. సో చూడండి ఇక్కడ ఎండ్ అనేది స్ట్రింగ్ అపెండెడ్ ఆఫ్టర్ ది లాస్ట్ వాల్యూ డిఫాల్ట్ న్యూ లైన్. సో ఇక్కడ ఏంది నాకు? సో ప్రతిసారి ఒక నెంబర్ని ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ చేసిన తర్వాత నా కర్సర్ న్యూ లైన్లో పెట్టిద్ది. ఓకే. 1 ప్రింట్ చేసి కర్సర్ న్యూ లైన్కి వెళ్ళింది, మళ్ళీ 2 ప్రింట్ చేసి కర్సర్ న్యూ లైన్కి వెళ్ళింది. సో నాకు అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఈ ఎండ్ అనేది డిఫాల్ట్గా ఏముంది? \n ఉంది. నాకు అలా వద్దు, నేను ఇది కంట్రోల్ చేసుకుంటా, డిఫాల్ట్ వద్దు. సో మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి నెంబర్ మధ్య స్పేస్ ఉంది. సో నాకు స్పేస్ ప్రింట్ అవ్వాలి. సో స్పేస్ అనేది స్ట్రింగ్ కదా, సో నేను స్ట్రింగ్ ఫార్మాట్లో స్పేస్ ఇస్తాను. సో ఏమి ఇవ్వకపోతే ఇది ఎంటీ స్ట్రింగ్ అయింది, నేను జస్ట్ ఒక సింగిల్ స్పేస్ ఇస్తాను. చూడండి క్లియర్గా. ఇంతకుముందు ఏమైంది? ప్రతిసారి నెంబర్ని ప్రింట్ చేసి న్యూ లైన్కి తీసుకెళ్ళింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రతి నెంబర్ ప్రింట్ అయిన తర్వాత స్పేస్ ఇస్తున్నావు. నాకు కావాల్సింది కూడా అలానే. చూడండి క్లియర్గా రన్ చేస్తాను. ఓకే. సో మనకి ప్రతి నెంబర్ మధ్య స్పేస్ వస్తుంది. సో ఈవెన్ కావాలనుకుంటే డీబగ్ చేసైనా చూసుకోవచ్చు. సో చూడండి కన్సోల్లో. సో ఇప్పుడు ప్రింట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు స్పేస్ కానరాదు, నెక్స్ట్ నెంబర్ అప్పుడు కాన వస్తుంది. చూడండి 2 వచ్చినప్పుడు మీకు స్పేస్ వచ్చింది. సో మామూలుగా న్యూ లైన్ ఇచ్చినప్పుడు ఏమైందంటే 1 ప్రింట్ చేసిన తర్వాత న్యూ లైన్ ఇక్కడ గ్యాప్ వస్తుంది మనం కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. సో ఇప్పుడు ఏంది? మళ్ళీ అదే లైన్లో 3 ప్రింట్ చేసి తర్వాత స్పేస్ వస్తుంది, తర్వాత 4, తర్వాత 5, ఇలా జరుగుతూ ఉంటుంది. సో చూడండి. సో ఇప్పుడు ఏంది? మనకు కావాల్సిన ఫస్ట్ రో డేటా వచ్చింది, అవునా కాదా? సో అదే నేను ఇలా ఇవ్వలేదు అనుకోండి, డిఫాల్ట్గా ఇది ఎత్తేసాను అనుకోండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే
సో ప్రతి నెంబర్ ప్రింట్ అయ్యేటప్పుడు నెంబర్ 1 ప్రింట్ అయింది, తర్వాత స్పేస్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇంత ముందు రాలా, మీరు ఏమైనా అబ్జర్వ్ చేసి ఉంటే. సో ఇలా ప్రతి నెంబర్ ప్రింట్ చేసిన తర్వాత ఎండ్ ఆర్గ్యుమెంట్ అనేది కర్సర్ని న్యూ లైన్కి తీసుకెళ్ళింది. సో నాకు అలా వద్దనుకున్నాం కదా, ఎలా కావాలనుకున్నా ఇలా కావాలనుకున్నాం. సో ఇప్పుడు రన్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు ఏంది, సేమ్ ప్రాసెస్ని మనం ఏం చేయాలి, రిపీట్ చేయాలి. నాకేం కావాలి, నాకు 5 టైమ్స్ ఇలా 1 2 3 4 5 అని ప్రింట్ చేయాలి. సో మనకి నెస్టెడ్ ఫర్ లూప్ తెలియలేదు అనుకోండి, మనం ఏం చేయాలి, సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. సో నేను మళ్ళీ వీటినే 5 టైమ్స్ రిపీట్ చేయాలి. 5 టైమ్స్ రిపీట్ చేయాలి. సో 5 టైమ్స్ రిపీట్ చేస్తే ప్రతి ఫర్ లూప్ కూడా 1 2 3 4 5 అని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అవుతుంది, బాగానే ఉంది, అన్నీ ఒకే లైన్లో ప్రింట్ అవుతున్నాయి. నాకు అలా కాదు కదా, ఫస్ట్ రో అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ రోలో అన్ని ప్రింట్ చేసిన తర్వాత కర్సర్ న్యూ లైన్కి వెళ్ళాలి. అంటే ఈ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రో స్టార్ట్ అయ్యింది కదా, అంటే నెక్స్ట్ ఫర్ లూప్ స్టార్ట్ అవ్వకపోయే ముందు, సో నేను ప్రింట్ అని ఇస్తే, జస్ట్ ప్రింట్ అని ఇస్తే ఏం ఇవ్వలేదు కాబట్టి ఏం ప్రింట్ అవ్వదు. బట్ ఎండ్ పారామీటర్ ఏం చేసిద్ది అంటే లాస్ట్ వాల్యూ, ఇక్కడ లాస్ట్ వాల్యూ ఏం లేదు, సో జస్ట్ కర్సర్ అనేది న్యూ లైన్కి తీసుకెళ్ళింది. చూడండి, సో ఫస్ట్ దానికి ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్కి తీసుకెళ్ళింది. సో ఇలా మనం ప్రతి దానికి కూడా ఇచ్చుకోవాలి, ఎందుకంటే మనకి ప్రింట్ అవ్వబోయే డేటా అనేది ప్రతి రోకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళాలి. ఆ రోలో ప్రింట్ అవ్వాల్సిన డేటా మొత్తం ప్రింట్ చేసి రో మొత్తం అయిపోయిన తర్వాత నా కర్సరు న్యూ లైన్కి వెళ్ళాలి. ఓకే, సో ఇలా జరగాలి. చూడండి, నేనేం కొత్తగా చేయలేదు, మనకు తెలిసిందే చేశాను. సో ఇది ప్రింట్ చేసాము, ఈ డేటా మొత్తం ప్రింట్ అయ్యిద్ది. ఓకే, సో డీబగ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైంది. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఫస్ట్ రో డేటా వచ్చింది. సో సో మనకి ఫస్ట్ రోలో మొత్తం ప్రింట్ అవుద్ది. సో ఇప్పుడు మనకి I5 6 అయినప్పుడు ఏంటంటే 6 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ఈ ఫర్ లూప్ అనేది స్టాప్ అయింది, ఎందుకంటే రేంజ్ స్టాప్ చేసేది జనరేట్ చేయటం. సో కండిషన్ మీట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు క్విట్ అయింది, అంటే మనం ఫస్ట్ రోలో రాయాల్సిన రాసాం కదా, ఇప్పుడు కర్సర్ని న్యూ లైన్కి తీసుకెళ్ళాలి, అందుకే నేను ప్రింట్ న్యూ ఇచ్చా. సో మీకేంది న్యూ లైన్ వచ్చింది చూడండి, ఇంతకుముందు లేదు. సో మళ్ళీ ఈ ప్రాసెస్ దీనికి కూడా రిపీట్ అయింది సేమ్. చూడండి, మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా వెళ్ళింది. ఓకే, సో అయింది కదా. సో ఇది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రో తర్వాత కూడా న్యూ లైన్కి వెళ్ళాలి. సో మనకు ఆల్రెడీ 3 రోస్ అయిపోయింది. సో సేమ్ ప్రాసెస్ అన్నిటికీ రిపీట్ అవుతా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏంది, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. బట్ ప్రాబ్లం ఏంది, ఇలా చేయటం వల్ల మనకేమైంది, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పెరిగింది. సో సేమ్ కోడ్ని మనం రిపీటెడ్గా రాయాల్సి వచ్చింది. సో ఈజ్ ఇట్ గుడ్? నో, రైట్? సో ఇన్ని నెంబర్ ఆఫ్ లైన్స్, నాకు అదే 100 1 to 100 ప్రింట్ చేయాలంటే నాకు 100 లైన్స్ ఆఫ్ కోడ్ అయింది. సో ఇది ప్రాబ్లం కదా, ప్రాబ్లమా కాదా? సో 100 కావాలంటే 1 to 100 రోస్, నాకు 100 రోస్ 100 కాలమ్స్ డేటా ప్రింట్ చేయాలంటే నాకు మళ్ళీ నేను ఇలా 100 రాయాలి, అది చాలా కష్టమైన ప్రాసెస్. ఇప్పుడు ఏం చేస్తాము, ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే నెస్టెడ్ లూప్స్కి వెళ్తాము. సో చూడండి క్లియర్గా, సో ఇక్కడ మనం 5 టైమ్స్ రిపీట్ చేసాం. సి, ఈచ్ ఫర్ లూప్ 5 టైం రిపీట్ అయింది నాకు, ఎందుకంటే 5 రోస్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ రోకి. సో ఈచ్ రోలో కూడా నాకు 5 కాలమ్స్ ఉన్నాయి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో నాకు ఇది 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. సో నాకు ఇక్కడ ఏమున్నాయి, ఇది రో 1. సో రో 1 2 3 4 5, ఇది కాలమ్ 1. సో మ్యాట్రిక్స్లో ఐడియా ఉండే ఉంటుంది, 1 2 3 4. సో నాకు ప్రతి రోలో కూడా 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి. సో రో 1లో నాకు కాలమ్ 1 నుంచి 5 వరకు, అంటే కాలమ్ వాల్యూ అనేవి ప్రింట్ అవుతూ ఉంటాయి. రో 2లో కూడా సేమ్. సో నాకు ప్రతి రోలో
ఈ కాలం వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో మనకి రో 1 అయినప్పుడు 1 to 5, మళ్ళీ కాలం 2 రో 2 అయినప్పుడు 1 to 5 ఇలా ప్రింట్ అవుతూ పోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఇదేం చేస్తుంది, రో 1కి ప్రింట్ చేస్తుంది. ఇది రో 1కి ప్రింట్ చేస్తుంది. మీరు కనుక గమనిస్తే ఇది మొత్తం కూడా రో 1 కోడ్, ఈవెన్ ఇంక్లూడింగ్ న్యూ ప్రింట్ లైన్. సో సో రో 1 వస్తుంది, దీన్నే 5 టైమ్స్ రిపీట్ చేస్తే సరిపోయింది కదా. సో మనం ఇలా మాన్యువల్గా రాయకుండా దీన్నే 5 టైమ్స్ రిపీట్ చేయాలి. సో ప్రతి రోకి 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి ఇది. సో ఇది 1 రోకి, ప్రతి రోకి మళ్ళీ 5 టైమ్స్ రిపీట్ చేయాలంటే నెస్టెడ్ ఫర్ లూప్ రాయాలి. సో అప్పుడు ఏం రాస్తాం, ఫర్. సో ఇక్కడ మీనింగ్ఫుల్గా ఉండటానికి రోకి రో అని పెట్టుకుందాం. రో ఇన్ ఎన్ని రోస్ కావాలి మనకి, 5 రోస్కి సేమ్ ప్రాసెస్ రిపీట్ అవ్వాలి. సో నేను 1 to 6 ఇస్తే 6 ఇంక్లూడ్ అవ్వదు. సో దీనికి నెస్టింగ్ రాస్తా, ఎందుకంటే సో ఇప్పుడు చూడండి క్లియర్గా నేను నెస్టింగ్ ఎందుకు రాశానంటే రో 1 అయిద్ది. సో ఇక్కడ మీకు రో 1 అయిద్ది, ఈ రో 1కి ఈ లూప్ 5 టైమ్స్ తిరిగిద్ది, నాకు అదే కావాలి. సో ఇప్పుడు ఈ కోడ్ కింద మీరు క్లియర్గా గమనిస్తే ఫర్ రో ఇన్ range of 1, 6, then for నేను ఐ అని రాయను, కాలం అని రాస్తా, జస్ట్ టు మేక్ ఏ మోర్ సెన్స్. ఓకే, ఫర్ కాలం ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6. సో ప్రింట్ ఇందాక ఐ ఉంది కాబట్టి ఐ ఇచ్చా, ఈసారి కాలం ఇస్తున్నా. ఓకే, సో కాల్, సో ఈ ఎండ్ ఇచ్చి ఈ తర్వాత ప్రింట్ లైన్ ఇచ్చా. ఇందాట కోడే ఉంది, ఇప్పుడు జస్ట్ ఇంకొక ఫర్ లూప్ యాడ్ చేశా. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నేను నెస్టింగ్ ఎందుకు రాశాను అనేది కూడా మీకు అర్థమైంది. సో ఫస్ట్ ఇది రో 1 అయింది, సో రో వాల్యూ 1 అయింది. రో 1కి ఇది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి, ఎక్కడి నుంచి 1 to 5 వరకు. సో ఇక్కడ మనం ప్రింట్ చేయాల్సింది రో వాల్యూవా కాలం వాల్యూవా. రో వాల్యూ ప్రింట్ చేస్తే ప్రతిసారి ఏమైంది, 1 ప్రింట్ అయ్యింది, నాకు కావాల్సింది అది కాదు, కాలం వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో నాకు కాలం అనేది ప్రతి రోకి 1, 2, 3, 4, 5 వరకు ప్రింట్ అవ్వాలి. సో నాకు ఇక్కడ ఏమైంది, ఫస్ట్ రో 1తో స్టార్ట్ అయింది, రో 1కి సో ఈ ఇన్సైడ్ లోపు 5 టైమ్స్ రన్ అవ్వాలి. మనం ఆల్రెడీ చూసాం 5 టైమ్స్ రన్ అవుతుంది. సో నాకు రో 1 అయినప్పుడు ఫస్ట్ ఇదేమైంది, కాలం మళ్ళీ ఇది స్టార్ట్ అయింది, 1కి చెక్ చేసిద్ది, కరెక్టే కదా, రేంజ్ 1 by 1 జనరేట్ చేసిద్ది. సో ఇక్కడ ప్రింట్ అవ్వాల్సింది కాలం, రో కాదు. రో ప్రింట్ చేస్తే ప్రతి రోలో 1, 1, 1 అనే వస్తుంది, నెక్స్ట్ రోలో 2, 2, 2 అని వస్తుంది. నాకు కావాల్సింది కాలము, అంటే కాలం అనేది ప్రతిసారి ఇక్కడ ప్రతి రోకి ఇంక్రీజ్ అవుతా ఉంటుంది, ప్రతి రోకి 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు ప్రింట్ అయ్యింది కాబట్టి నాకు కాలం కావాలి, అది ఇంపార్టెంట్. సో నాకేమైంది, ఇక్కడ కాలం 1 అయినప్పుడు ఓకే స్టాప్ చెక్ చేసుకుంటుంది, దాంతోపాటు స్టెప్ వాల్యూ చెక్ చేసుకుంటుంది, 1తో స్టార్ట్ అయ్యింది. సో 1 ప్రింట్ అయ్యింది, తర్వాత స్పేస్ ఇచ్చింది. సో నెక్స్ట్ 2 అయింది, సో ఇది మనకి 5 వరకు వెళ్ళింది, 6 ఇంక్లూడ్ చేయదు కదా, 2 కూడా ట్రూ. సో మళ్ళీ 2 ప్రింట్ అయ్యింది, 2 ప్రింట్ అయ్యి స్పేస్ ఇచ్చింది, మళ్ళీ 3 ప్రింట్ అయ్యింది, స్పేస్ ఇచ్చింది, తర్వాత 4 ప్రింట్ అయ్యింది, స్పేస్ ఇచ్చింది, తర్వాత 5 ప్రింట్ అయ్యింది, స్పేస్ ఇచ్చింది. సో తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటుంది, 6 ఇంక్లూడ్ అవ్వదు కదా. సో ఫాల్స్ అయ్యి ఎగ్జిట్ అయ్యింది, ఎగ్జిట్ అయ్యి కర్సర్ న్యూ లైన్కి వెళ్ళింది. సో ఇలా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇది ఫర్ లూప్ లోపల ఉంది, సో ఇదంతా కోడ్ అయిపోయింది, అయిపోయి ఎగ్జిట్ అయింది కదా. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ దీడకెళ్ళిద్ది బ్యాక్, ఇది ఇంకా అయిపోవాలా, ఇది ఒక రోకే అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ రోకి స్టార్ట్ అయింది రో 2కి, మళ్ళీ రో 2కి సేమ్ ప్రాసెస్ రిపీట్ అయింది. ఓకే, ఇలా రో 3కి, రో 4కి, రో 5కి రిపీట్ అయింది. రో 6 రాగానే ఇది ఫాల్స్ అయింది, ఎగ్జిట్ అయింది. సో ఇలా మనకి వర్క్ అయింది. ఓకే, సో ఇందాక మనం ఏదైతే రాసామో అదే కంబైన్ చేసి రాసాం. అదే నేను ప్యారలల్గా ఇలా రాశాను అనుకోండి, యూజ్ ఉండదు. సో ఇలా రాస్తే నాకు యూజ్ ఉండదు, ఎందుకంటే ఈ ఫర్ లూప్ లోపల కోడ్ రాయాలనుకున్నప్పుడు ఇండెంటేషన్ రాయాలి, లోపల రాయాలనుకున్నప్పుడు. బయట రాశారనుకోండి 2 ఇండిపెండెంట్ లూప్స్ అవుతాయి. సో ఇది దీంట్లో కావాల్సినవి మీరు రాసుకుంటారు కదా, ఏదో ఒక స్టేట్మెంట్ రాయాలి, రాయకపోతే ఎర్రర్ వస్తుంది. చూడండి ఇక్కడే ఎర్రర్ వచ్చింది. ఓకే, సో నాకు ఒక దాని లోపల ఒకటి రాస్తేనే నీకు ప్రతి రో కూడా 5 టైమ్స్ రిపీట్ అయ్యింది.
సో నాకు నెంబర్ ఆఫ్ రోస్ 5 ఉన్నాయి, కాలమ్స్ 5 ఉన్నాయి. 5 ఇంటూ 5 25 టైమ్స్ రన్ అవ్వాలి. ప్రతి రోకి 5 టైమ్స్ రన్ అవ్వాలి. ఓకే, వాల్యూ ఏది ప్రింట్ అవ్వాలి, కాలం అని బట్టి డిసైడ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతిసారి కాలం డిసైడ్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏం జరుగుతుంది మీకు ఇందాక, సో ఇది అయిపోయింది కదా. సో సెకండ్ రోకి వచ్చినప్పుడు మళ్ళీ ఇనిషియలైజేషన్ అనేది 1 నుంచే స్టార్ట్ అయింది. ఫ్రెష్గా వస్తుంది కదా, మధ్యలో ఏం లేము, ఫ్రెష్గా వస్తుంది కాబట్టి ఇది మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయింది. సో నేను ఇలా రాయలేను, దీని లోపల రాసుకోవాలి. ఇలా రాస్తే ఇప్పుడు ఏంది, 2 ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. ఏదైనా ప్రింట్ ఇచ్చినా ఇదొకటి ఇదొకటి. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇది 1 to 5 టైమ్స్ ఇండిపెండెంట్గా రన్ అయింది. తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చి ఇది 1 to 5 టైమ్స్ రన్ అయింది. నాకు కావాల్సింది 5 ఇంటూ 5 25 టైమ్స్ రన్ అవ్వాలి. అలాంటి కేసెస్లో నేను నెస్టింగ్కే వెళ్ళాలి. ఓకే, సో నెస్టింగ్ ఎందుకు రాసామనేది అర్థమైంది కదా, అది పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు మీకు డీబగ్ చేసి చూపిస్తాను చూడండి. సో డీబగ్ చేస్తున్నా. సో చూడండి, రో 1తో స్టార్ట్ అయింది. సో రో 1 ఇప్పుడు కాలం ఫ్రెష్గా స్టార్ట్ అయింది. సి దీని రో ఈ అవుటర్ ఫర్ లూప్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది అవుతుంది. సో దీని లోపల మళ్ళీ ఏమైంది, ఫర్ లూప్ ఉంది. ఫర్ ఉన్నప్పుడు ఇది ఎలా వర్క్ అయింది, ఇది మళ్ళీ ఈ రేంజ్ 1తో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కాల్ అనేది 1 పాయింట్ చేసిద్ది. సో ఇప్పుడు ఏంది, మనకి ఏం ప్రింట్ అయ్యేది, కాలం ప్రింట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు కాలం వాల్యూస్ కావాలి. రో అయితే కాన్స్టెంట్గా ఆ రో మొత్తం కూడా ఒకటే ప్రింట్ అయింది. సో ఎందుకంటే ఈ ఎంటైర్ సీక్వెన్స్ ఈ 5 టైమ్స్ కూడా రో వాల్యూ ఒకటే ఉంటుంది. సో నాకు కాలం కావాలి, ప్రతిసారి చేంజ్ అవుతుంటుంది కాబట్టి కాలం తీసుకున్నా. చూడండి, 3కి 4కి 5కి దీనికి మొత్తానికి ప్రింట్ అవుతా ఉంది. చూడండి వాల్యూస్ కూడా. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ప్రాసెస్ రో 1కి ఇది కంప్లీట్గా అయిపోయేంత వరకు కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫస్ట్ ఇప్పుడు మనం రో 1లోనే ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు 5 అయింది, 5 కూడా ప్రింట్ అయింది చూడండి. సో ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. సో కాలం అయిన ప్రింట్ అయినాయి. సో ఇప్పుడు నేను 6ని ఇంక్లూడ్ చేయదు కాబట్టి ఈ లూప్ ఎగ్జిట్ అయింది. లూప్ ఎగ్జిట్ అయితే ఎక్కడికి వస్తుంది, ఆ లూప్ తర్వాత ఉన్న నెక్స్ట్ లైన్కి వచ్చింది ప్రింట్కి. చూడండి లోపలికి వెళ్ళదు, ప్రింట్కి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకి నెక్స్ట్ రో ప్రింట్ చేయబోయే ముందు న్యూ లైన్ ప్రింట్ అవ్వాలి, అందుకని ఇక్కడ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, రో అనేది 2 అయింది. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ లూప్ అనేది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయింది. సో ఇది మళ్ళీ 1తో స్టార్ట్ అయింది. ఓకే, సో ప్రతిసారి కూడా రో 1కి ఈ లోపలిది 1 to 5 టైమ్స్, మళ్ళీ రో 2కి 1 to 5 టైమ్స్, 3కి 1 to 5, 4కి 1 to 5, 5కి 1 to 5 ఇలా రిపీట్ అవుతా ఉంటుంది. చూడండి సేమ్ ఇదే రో 2 కూడా జరిగింది. మళ్ళీ రో 3కి రో 4కి ఇలా జరుగుతుంటుంది చూడండి. ఓకే, చూశారు కదా. సో మనకి 4 వచ్చింది. సో ఈసారి ఏమైంది, న్యూ లైన్కి తీసుకెళ్ళిద్ది. సో తర్వాత ఈ కండిషన్ రో 5 అయింది. సో ఇంకా మనకి కరెక్టే, 6ని ఇంక్లూడ్ చేయదు, 5ని ఇంక్లూడ్ చేసిద్ది. సో మళ్ళీ లోపలికి వచ్చింది. సో ఈసారి ఏమైంది, రో 5కి ప్రింట్ చేస్తున్నాం చూడండి, ప్రింట్ అయ్యిద్ది. సో ప్రింట్ అయిన తర్వాత మనకు స్పేస్ కావాలి. ఓకే, సో ప్రతిసారి ప్రతి నెంబర్కి ఇది ప్రింట్ అవుతుంది. సో 4 వరకు ప్రింట్ అయినాయి చూడండి. సో ఇప్పుడు 5 అయింది, 5 కూడా ప్రింట్ అయింది. ఈసారి ఏమైంది, 6ని ఇంక్లూడ్ చేయదు కాబట్టి ఇది ఫాల్స్ అయింది. ఇన్నర్ ఫర్లో ఫాల్స్ అయ్యి ఎగ్జిట్ అయింది. ఎగ్జిట్ అయితే కర్సర్ ఎక్కడికి వచ్చింది నెక్స్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇది అయిపోయింది. సో ఇంకా నాకు అవుటర్ లూప్ అనేది 5 టైమ్స్ రన్ అయింది, మీరు చూడండి వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, అవుటర్ ఫర్ లూప్కి వెళ్ళింది. ఈసారి 6 అయింది కాబట్టి ఫాల్స్ అయింది కాబట్టి కర్సర్ ఎక్కడికి వచ్చింది. సో అవుటర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఈ కోడ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏం లేదు. సపోజ్ నేను ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని రాసుంటే కర్సరు ఎగ్జిట్ అయ్యి ఫర్ లూప్ తర్వాత బయటకు వచ్చింది. ఇది వేరు ఇది వేరు. సో అవుటర్ ఫర్ లూప్ బయట కంటే 13th లైన్ ఆఫ్ కోడ్కి వచ్చింది. అక్కడ ఏం లేదు కాబట్టి మనకి ఎగ్జిట్ అయింది. సో ఇలా వర్క్ అయింది. సో ఈజ్ ఇట్ క్లియర్, యామ్ ఐ మేకింగ్ సెన్స్? అర్థమైందా కనెక్షను, మనం ఏం చేసాం ఏంటనేది. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ డేటా కావాలనేది, రో కావాలా కాలం కావాలా లేదన్నా కాన్స్టెంట్ కావాలనేది కూడా ఇంపార్టెంట్. సో నాకు ప్రతి రోకి కాలంలో ఉన్న వాల్యూసే ప్రింట్ అవుతున్నాయి. కాలం 1 నుంచి 5, ప్రతి రోకి 1 to 5 ప్రింట్ అవ్వాలి కాబట్టి కాలం ఇచ్చా. అదే నాకు రో వాల్యూ ప్రింట్ కావాలనుకుంటే రో ప్రింట్ చేసుకోవాలి, లేదా ఏదైనా ఫిక్స్డ్గా కావాలనుకుంటే అది ప్రింట్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు, సో ఇక్కడ మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి.
అది ఇంపార్టెంట్. సో రో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, కాలం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఏ డేటా ప్రింట్ చేయాలి, రోనా కాలమా సంథింగ్ ఎల్సా, ఇవి కనుక మీరు క్లారిటీగా తెలుసుకుంటే ఏ ప్రోగ్రామ్ అయినా రాయగలుగుతారు. సో ఇదే ప్రోగ్రామ్ మీరు జనరలైజ్ చేయాలనుకుంటే యూజర్ దగ్గర నుంచి అడగండి ఇన్పుట్. ఇంటి తీసుకొని యూజర్ని అడగండి ఇన్పుట్ ఎంటర్. సో నెంబర్ ఆఫ్ రోస్ అని అడిగితే చాలు, ఎందుకంటే రో కాలం రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఒకటి అడిగినా చాలు. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ ఫర్ ది స్క్వేర్ ప్యాటర్న్ అని అడగండి. సో వాళ్ళు ఎన్ ఎంత ఇస్తే అంత తీసుకోండి. సో ఇక్కడ రోస్ కాలమ్స్ రెండు సేమ్, మళ్ళీ స్పెషల్గా అడగాలనుకుంటే అడగండి, నో ప్రాబ్లం. సో స్క్వేర్ కాబట్టి రెండిటికి సేమ్ ఇవ్వాలి, రెండిటికి కన్ఫామ్గా సేమ్ ఇవ్వాలి. ఓకే, ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్ ఫర్ ది స్క్వేర్ ప్యాటర్న్. ఓకే, దాన్నే రోస్ అనుకోండి, అడగండి. బట్ ఈ రెండు సేమ్ అయితేనే మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కాలమ్స్ అడగండి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఈ రోస్ కాలమ్స్ సేమ్ అయితేనే మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి, లేకపోతే మీరు వాళ్ళకి మెసేజ్ పంపించండి ఏమైందంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ షుడ్ బి సేమ్ ఫర్ ది స్క్వేర్ ప్యాటర్న్, ప్లీజ్ రీ-ఎంటర్ అగైన్. సో ఇలా ఒక మెసేజ్ ఇచ్చుకోండి. సో ఇది జనరలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంది, రోస్కి ఇక్కడ రోస్ అని ఇచ్చాము అంతే. సో ఇంతకుముందేమో రోస్ +1 అని ఇవ్వాలి, ఎందుకంటే మీకు రోస్ 5 కావాలనుకున్నప్పుడు మీకు 4 వస్తాయి, 1తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. మీకు 1 to 5 అని ఇస్తే 1 to 4 వస్తాయి. సో మనకి 5 కావాలనుకున్నప్పుడు 6 ఇవ్వాలి, ఒకటి ఇంక్రిమెంట్ చేసి ఇచ్చాము. ఇక్కడ కూడా సేమ్, కాలమ్స్ +1, ఇది ఒకటే తేడా. సో ఇక్కడ మనం ఇప్పుడు డైనమిక్గా ఇచ్చాము అంతే. ఇంతకుముందేమో డైరెక్ట్గా నెంబర్ ఇచ్చాం 5+1, ఇక్కడ కూడా 5+1 ఇచ్చాం, ఈసారి యూజర్ దగ్గర నుంచి తీసుకున్నాం. ఇది మోర్ ఆఫ్ జనరిక్. సో మీరు చూడండి, దేనికైనా వర్క్ అయింది. సో రన్ చేయండి, మీరు నెంబర్ ఆఫ్ రోస్ ప్యాటర్న్ 5 ఇవ్వండి, వర్క్ అయింది. 8 కావాలన్నా ఇచ్చుకోండి, 8 వర్క్ అయింది, చూడండి. ఓకే, నెక్స్ట్ మనం గిన రెండు సేమ్ ఇవ్వలేదనుకోండి, ఇది 6 ఇది 5 ఇస్తే రాంగ్ వస్తుంది. ఓకే, సో ఇంకొక జస్ట్ చాలా సింపుల్ ప్రోగ్రామ్స్ ఇస్తా, రాయండి. సో నాకు ఇలా కావాలి అవుట్పుట్, ఇలా కావాలి. సో మీకు ఆల్రెడీ నేను రాసిన కోడ్ కూడా ఇస్తున్నా, చూడండి. సో నాకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చాను, మీకు రాసిన కోడ్ ఇచ్చాను, మీకు ఆల్రెడీ చెప్పాను చాలా సింపుల్. సో లాజిక్ ఏం మారదు, మీకు జస్ట్ డేటా అనేది ఇంపార్టెంట్ అని ఇందాకనే చెప్పాను. సో ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలనుకునేది ఇది డిసైడ్ చేసిద్ది అని చెప్పాను. నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఏం ఉన్నప్పుడు లాజిక్ ఏం చేంజ్ అవ్వదు. ఇది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి, ఇది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి, ఎందుకంటే 5 × 5 25 టైమ్స్ ఏడ కూడా రావాలి. బట్ ప్రింట్ అయ్యేది డిఫరెంట్ ఉంది, ఇక్కడ కాలమ్ని ప్రింట్ చేసా. సో ఇక్కడ సంథింగ్ ఎల్స్ ప్రింట్ చేయాలి, అదేంటిది 1. సో ట్రై చేయండి. సో మనకు కావాల్సిన ప్యాటర్న్ ఏంటిది, ఇది. సో ఇందాక మనం గమనిస్తే మనకి ఇక్కడ డేటా ఏం తీసుకున్నాం, కాలం తీసుకున్నాం, ఎందుకంటే సో నాకు కాలం వాల్యూసే కావాలి. చూడండి క్లియర్గా, ప్రతి రోలో నాకేం కావాలి, ఫస్ట్ రో 1 అయింది కదా. సో 5 ఇచ్చినప్పుడు చూడండి, సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5, సో ఇది ఈక్వల్ లోపలికి వచ్చింది. సో నాకు ఫస్ట్ రో 1 అయినప్పుడు నాకు కాలం మళ్ళీ 1 నుంచి 5 వరకు రన్ అయింది. సో ఇక్కడ ప్రింట్ చేయాల్సిన డేటా ఏంది, కాలం, ఎందుకంటే కాలం అనేది ప్రతి రోలో 1 నుంచి 5, సారీ, ప్రతి రోలో నేను 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయాలి. సో నేనేం ప్రింట్ చేస్తున్నాను, కాల్ అనేది ప్రింట్ చేయాలి, ఎందుకంటే ఈ కాలం అనేదే నాకు ఫస్ట్ 1 అయింది, తర్వాత 2 అయింది, తర్వాత 3 అయింది, 4 అయింది, 5 అయింది. ఓకే, తర్వాత ఎగ్జిట్ అయింది. సో ప్రతి రోకు నేను ప్రింట్ చేయాల్సింది కాలము, రో కాదు.
ఓకే, అందుకని నేను ఇక్కడ కాలం తీసుకున్నా. సో ఈవెన్ నెక్స్ట్ రోకి వెళ్ళినా ఇలా తీసుకున్నా. ఒకవేళ అలా కాకుండా మెరుగిన చూస్తే ఈసారి ఏంటిది, సేమ్ లాజిక్ అంతా సేమ్, తేడా ఏం లేదు దీంట్లో. ఓన్లీ డేటా ఏం ప్రింట్ అవ్వాలనేదే చేంజ్ అవుతుంది. ఇందాక కాలం ప్రింట్ చేసాం. సో మనకి ఇక్కడ ఆ రో కాలంతో సంబంధం లేకుండా ప్రతిసారి వన్ ప్రింట్ అవ్వాలి అంతే. ఇక్కడ ఇది డేటాని ప్రింట్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలనేది ఇంపార్టెంట్, అదొక్కటే ఇంపార్టెంట్. మీకు అది అర్థమైపోతే ఈజీగా రాయొచ్చు. ఓకే, సో అదే నాకు వేరేది ఇస్తారు చూడండి. నాకు ఇది కావాలి, ఇప్పుడు ఏం చేస్తారు, సేమ్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. ఇది కావాలి, ఏం చేయాలి చెప్పండి మీరు. ఈసారి ఏం కావాలి, ప్రతి రోలో ఏముంది, రో వన్లో వన్స్ కావాలి, రో టూలో టూస్ కావాలి, రో త్రీలో త్రీస్ కావాలి, ఫోర్ కావాలి. సో నాకు కాన్స్టెంట్గా ఆ ఎంటైర్ రో మొత్తానికి సేమ్ డేటా కావాలి. రో వన్ అయినప్పుడు వన్, టూ అయినప్పుడు టూ, త్రీ అయినప్పుడు త్రీ. ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలేడా చెప్పండి. కాలం ప్రింట్ చేస్తే ఏమైంది, 1 2 5 వస్తాయి. కాదు, నాకు అది కాదు కావాల్సింది. రో వన్ అయింది, వన్ అయినప్పుడు ఇక్కడికి వచ్చింది. సో అది రోలో నీకు 5 కాలమ్స్ ఉంటాయి కదా, 1 నుంచి 5 వరకు రిపీట్ అయింది. నాకు ప్రింట్ అవ్వాల్సింది రోనే ప్రతిసారి. చూడండి, రో ప్రింట్ అవ్వాలి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఇది పెట్టుకోవచ్చు, బ్రేక్ పాయింట్. డీబగ్ చేస్తున్నా. సో ఈసారి తక్కువ ఇస్తా, 4 4. చూడండి ఏడకి వచ్చింది కదా. సో రో అనేది ఫస్ట్ వన్. సో వన్ తర్వాత ఇది ఫస్ట్ రోలో మీకు ఇది కాలంకి వచ్చింది. సో ఫస్ట్ రోలో కాలంలో కావాల్సిన వాల్యూస్ అన్ని కూడా వన్. వన్ అనేది ఏంది, రోని పాయింట్ చేస్తుంది. సో ఇది ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది, 4 టైమ్స్ రిపీట్ అయ్యింది. నేను 4 ఇచ్చా కాబట్టి 4 + 1 కాబట్టి 1 2 3 4 వరకు రిపీట్ అయ్యింది. సో నాకు ప్రింట్ అవ్వాల్సిన డేటా రోని బట్టి డిసైడ్ అవుతుంది. ప్రతి రోలో కూడా వన్నే రావాలి అంటే రో నెంబర్ని బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి రోని ప్రింట్ చేస్తున్నా. చూడండి అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు వన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ కాలం అనేది 2 అయింది. సో నా కాలం వాల్యూ ప్రింట్ చేస్తే కుదరదు, ప్రతి ఏ రో అయితే ఆ రో వాల్యూ ప్రింట్ చేయాలి. చూడండి మళ్ళీ ఈసారి రో 2 అయింది అంటే మనకి ఒక రో ప్రింట్ అయింది, ఇప్పుడు సెకండ్ రోకి వెళ్తుంది. సో నాకు ప్రింట్ చేయాల్సింది కాలం కాదు. కాలం అంటే మళ్ళీ వన్ నుంచి స్టార్ట్ అయ్యింది, అలా కాదు, రోనే కావాలి. సో దట్స్ వై ఐ హ్యావ్ గివెన్ రో. అది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదేమో ఎన్ని రోస్ వెళ్ళాలి డిసైడ్ చేసిద్ది, ఇది ప్రతి రోలో ఎన్ని కాలమ్స్ డేటా కావాలి డిసైడ్ చేసిద్ది, ఏది ప్రింట్ అవ్వాలనేది ఇది డిసైడ్ చేసిద్ది. ఇది ఇంపార్టెంట్. సపోజ్ ఈ వన్స్ బదులు స్టార్స్ కావాలంటే ఏం చేయాలి చెప్పండి. దీనికి నాకు స్టార్స్ ప్రింట్ అవ్వాలి, ఏం చేయాలి లేనప్పుడు, ఏం చేంజ్ చేయాలి ఇక్కడ. ఇక్కడ నాకు స్టార్స్ కావాలి, ఇది బదులు. సపోజ్ ఈ ప్రోగ్రామ్నే నేను డూప్లికేట్ చేస్తున్నా. నాకు అవుట్పుట్ ఎలా కావాలి అంటే చూడండి, సో నాకు స్టార్స్ కావాలి. సో మీకు ఏ డేటా కావాలి, సో అది రోని బట్టి డిసైడ్ అవుతుందా, కాలం బట్టి డిసైడ్ అవుతుందా, లేదా అది ఒక సపరేట్ ఎంటిటీనా, సపరేట్ డేటానా, సో అది డిసైడ్ చేయాలి. రోని బట్టి డిసైడ్ చేసినప్పుడు రోని ప్రింట్ చేసాం, కాలం బట్టి డిసైడ్ కాలము. ఏది కాకుండా ఇండిపెండెంట్గా ఒకటే కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అది ఇచ్చాము ఇంతకుముందు. సో ఇప్పుడు స్టార్ కావాలంటే ఏం చేయాలి ఇక్కడ, ఏం చేయాలి ఇక్కడ, ఏం ప్రింట్ చేయాలి. లాజిక్ అంతా సేమ్ కదా. వాట్ డు ఐ ప్రింట్ హియర్. అంతే కదా, ఎందుకు డౌట్ఫుల్గా ఉన్నారు. చూడండి ఇక్కడ సి మనకి ఏ డేటా, రో కాలం కాదు, స్టారే కాన్స్టెంట్గా. స్టార్ అనేది ఏంది, నాకు స్ట్రింగ్గా ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి డీబగ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమైంది, నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ అనేవి చేంజ్ ఏం అవల, రో సేమ్ కాలమ్ సేమ్ ఉంది. సో రో అనేది ఫస్ట్ వన్ని పాయింట్ అయ్యిద్ది, చూడండి రో వన్ అయ్యిద్ది. సో తర్వాత ఈ ఫస్ట్ రోకి ఇది 5 టైమ్స్ రిపీట్ చేయాలి.
డేటాతో సంబంధం లేకుండా ప్రతి రోకి నేను కాలమ్స్ అనేవి 5 ఉన్నాయి, అవునా కాదా? సో నాకు ఈ కాలం అనేది 1 to 5 రన్ అవ్వాలి. ఓకే, సో దీనికి ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది ఈ డేటా ప్రింట్ అయ్యేదానికి సంబంధం లేదు. సో మనకి ఇక్కడ డేటా ఏది కావాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ మెయిన్ లాజిక్ అనేది ఏంది, రోస్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, కాలమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అనేది ఇది చూసుకుంటుంది. లాజిక్ చూడండి, ఇది చూసుకుంటుంది. ఈ ఫర్ లూప్ ఏమో ఎన్ని రోస్ ఉన్నాయో అన్నిసార్లు రిపీట్ అవ్వాలి, కాలమ్స్ ఈచ్ కాలమ్కి ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలనేది ఇది చూసుకుంటుంది. డేటా అనేది ఇది చూసుకుంటుంది, అది ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇప్పుడు చూడండి, రో 1 కాలం 1 అయింది. సో నాకు ప్రతి రోలో స్టార్ ప్రింట్ అవ్వాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. సో అందుకని స్టార్ ఇచ్చా, చూడండి స్టార్ ప్రింట్ అయింది. ఓకే, సో ఇది డేటా, ఇదేమో ఎన్నిసార్లు జరగాలనే చూసుకుంటుంది, అది ఇంపార్టెంట్. సో మళ్ళీ ఫస్ట్ రోలో సెకండ్ కాలంకి వచ్చింది. ఓకే, చూడండి మళ్ళీ స్టార్ ప్రింట్ అయ్యింది. సో మళ్ళీ ఫస్ట్ రోలో థర్డ్ కాలం జరుగుతుంది, ఫోర్త్ కాలం జరుగుతుంది, ప్రింట్ అయింది, ఫిఫ్త్ ప్రింట్ అయింది. సో ఈచ్ రోకి 5 కాలమ్సే ఉండాలి. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం, ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిట్ అయి కర్సర్ని న్యూ లైన్కి తీసుకెళ్తాం. చూడండి న్యూ లైన్ వచ్చింది. మళ్ళీ ఈసారి రో 2. సో ఈ రో అనేది 5 టైమ్స్ రన్ అవ్వాలి, ఈచ్ రో కాలం 5 టైమ్స్ రన్ అవ్వాలి. అది ఈ లూప్ కండిషన్ చూసుకుంటుంది. ఏమి ప్రింట్ అవ్వాలనేది ఈ ప్రింట్ చూసుకుంటుంది, అది ఇంపార్టెంట్, మీరు గమనించాల్సింది. సో ఇప్పుడు రో 2 అయింది, మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా వచ్చాం కాబట్టి ఈ ఫర్ లూప్ అనేది ఇనిషియలైజ్ అయ్యింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇనిషియలైజేషన్? 1 నుంచి స్టార్ట్ అయింది, మనం 1 ఇచ్చాం కాబట్టి. ఓకే, సో ఇది మళ్ళీ ఫ్రెష్గా లేదు, ఇంత ముందే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడేం ఫాల్స్ అవ్వాలి, ఇందాక ఫాల్స్ అయ్యి ఎగ్జిట్ అయ్యాము, మళ్ళీ తర్వాత వచ్చాం కాబట్టి ఫ్రెష్గా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అదే జరుగుతూ ఉంటుంది. చూడండి సెకండ్ రోలో థర్డ్ కాలంకి వెళ్ళింది, ప్రింట్ అవుతా ఉంది. చూడండి ఫోర్త్కి వెళ్ళాం, ప్రింట్ అయ్యాం, ఫిఫ్త్ ప్రింట్ అయ్యాం. సో ఇక్కడ మనం ఇచ్చింది ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది? డేటా ఇది చూసుకుంటుంది, ఎన్ని రోస్ అనేది ఇది ఎన్ని రోస్ ఇది చూసుకుంటుంది, ఎన్ని కాలమ్స్ ఇది చూసుకుంటుంది. అది గిన అర్థమైతే మీరు ఏ ప్రోగ్రామ్ అయినా రాయగలుగుతారు. సో మనకి సెకండ్ రోలో రాయాల్సిన డేటా అయిపోయింది, న్యూ లైన్కి వెళ్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో రో 3కి ఇంకా మిగతాగంతా ప్రాసెస్ రిపీట్ అయ్యిద్ది. సో ఇలా మనకి ప్రోగ్రామ్ అనేది వర్క్ అయ్యిద్ది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్? I want you to do this program. పింగ్ చేశాను, చూడండి ఏం కావాలనేది కూడా చెప్తాను. చూడండి, రైట్ అ ప్రోగ్రామ్ టు ప్రింట్ ది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఫస్ట్ 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రో 1లో ఒకటే ఉంది, రో 2లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. రో 1లో 1 కాలం, రో 2లో 2 కాలమ్స్ ఉన్నాయి, రో 3లో 3 కాలమ్స్ ఉన్నాయి, రో 4లో 4 కాలమ్స్ ఉన్నాయి, రో 5లో 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాలం నెంబర్ అనేది ఎన్ని కాలమ్స్ ఉండాలనేది రో నెంబర్ని బట్టి డిసైడ్ అవుతుంది. దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇందాక రోస్ కాలమ్స్ రెండు సేము, ఈసారి అలా కాదు. ఏ రోకి ఎన్ని కాలమ్స్ ఉండాలనేది రో డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ యూస్ ద సేమ్ కోడ్ అండ్ అప్లై ది లిటిల్ డిఫరెంట్ లాజిక్. సో రోస్ సేమ్ 1 to 5 వస్తాయి, కాలమ్స్ ఎన్ని ఉండాలని చేంజ్ అవుతుంది. అవి దేని బట్టి డిసైడ్ అవుతుంది? రోని బట్టి డిసైడ్ అవుతుంది. అది ఇంపార్టెంట్. ఇందాక రోస్ కాలమ్స్ సేము. క్లియర్? రాయండి. ఓకే, సో టైం ఇస్తాను, నేను ఒక 5 minutes వెయిట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రాకపోయినా నెక్స్ట్ క్లాస్ లోపైన రాసుకొని రండి. ఐ విల్ వెయిట్ ఫర్ 4-5 minutes. ప్లీజ్ ట్రై. సో మీకు క్లూ కూడా ఇచ్చాను ఏంటి. సో ట్రై చేసి వస్తారా? రేపు ఇంకో ప్రోగ్రామ్ కూడా ఇస్తాను, అది కూడా ట్రై చేయండి. ఈసారి కొద్దిగా రివర్స్ లాజిక్ రాయాల్సి వచ్చింది అంతే. ఫైన్, ఓకే దట్స్ సార్. ఆల్. థ్యాంక్ యూ. విల్ సీ యూ టుమారో.